తెలుగు రాష్ట్రాల మార్కెట్ భారీగా పెరిగిపోయింది. ఒకప్పుడు 100 కోట్ల మార్కుని అందుకోవడం అన్నది చాలా చాలా అరుదుగా మారిపోగా ఇప్పుడు భారీ టికెట్ హైక్స్ హెల్ప్తో అవలీలగా 100 కోట్ల బిజినెస్ను కలెక్షన్స్ని తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మూవీస్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. ఇక 2025 ఇయర్కి గాను ఫస్ట్ టాప్ స్టార్ మూవీ రిలీజ్ కాబోతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ల సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్ సినిమా భారీ అంచనాల నడుమ సంక్రాంతికి రిలీజ్ కానుండగా ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా 122 కోట్ల రేంజ్లో మమ్మూత్ బిజినెస్ సొంతమైంది. రామ్ చరణ్ కెరీర్లో సోలో హీరోగా ఆల్ టైమ్ హైయెస్ట్ బిజినెస్ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా ఆల్ టైమ్ టాప్ 6 బిజినెస్ను సొంతం చేసుకుంది. ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ను సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే పుష్ప 2 ది రూల్ 213 కోట్లు, RRR మూవీ 191 కోట్లు, కల్కి 2898 AD 168 కోట్లు, సలార్ మూవీ 145 కోట్లు, బాహుబలి 2 122 కోట్లు, గేమ్ చేంజర్ 122 కోట్లు, సాహో 121.6 కోట్లు, ఆదిపురుష్ 120 కోట్లు, దేవరా పార్ట్ 1 112.55 కోట్లు, ఆచార్య 107.50 కోట్లు, సైరా 106.8 కోట్లు, రాధేశ్యామ్ 105.20 కోట్లు, గుంటూరు కారం 102 కోట్లు, పుష్ప 1 101.75 కోట్లు. మొత్తం మీద పుష్ప 2 మూవీ ఆల్ టైమ్ ఎపిక్ బిజినెస్తో టాప్లో కొనసాగుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ను 14 సినిమాలు దాటడం విశేషం. ఇక గేమ్ చేంజర్ మూవీ టాప్ 6 బిజినెస్ను అందుకొని మాస్ రచ్చ చేయగా సంక్రాంతి రేసులో ఇతర సినిమాల నుండి పోటీని తట్టుకొని ఎంతవరకు కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపి ఈ బిజినెస్ కి న్యాయం చేసే రేంజ్ లో వసూళ్లని సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది. టాక్ బాగుంటే రికవరీ పెద్ద కష్టమేమే కాదనే చెప్పొచ్చు.